ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం చాలా పురాతనమైన టాపిక్ గురించి అయితే మాట్లాడతాం. అది ఏం పురాతనమైన టాపిక్ అంటే మనకు వీడియో చూడండి, మొత్తం కంప్లీట్ చూడండి, చాలా ఉపయోగకరమైన వీడియో. అండ్ ప్రతి విలేజ్ లో మనకు ఆది మానవుల కాలం నాటి కొన్ని సమాధులు అండ్ వాళ్ళు వాడిన కొన్ని పనిముట్లు. అంటే పనిముట్లు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాళ్ళు బ్రతకనీకి, అంటే పూర్వకాలంలో వాళ్ళు బ్రతకనీకి వాళ్ళు రాతితో రాతితో చేసుకున్న కొన్ని పనిముట్లు లైక్ కత్తి కానీ అండ్ చర్మాన్ని చీల్చడానికి కొన్ని బ్లేడ్స్ లాంటివి కొన్ని తయారు చేసుకున్నారు. అవి కుర్తి అనే విలేజ్ లో చాలా వరకు అయితే సేఫ్ సైడ్ గా ఉన్నాయి. అండ్ జైనుల కాలం నాటి కొన్ని ఆనవాళ్ళు కూడా ఈ కుర్తి అనే అనే కొండ మీద, అంటే ఒక బోడగుట్ట అనే ఒక కొండ ఉంది, ఆ కొండ మీద భద్రపరిచున్నాయి. అండ్ అది మనం ఇది ఇంతవరకు అంటే చూ కొన్ని అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టిన, ఒక 3 years బ్యాక్ ఒక కుర్తి విలేజ్ గురించి అయితే ఒక వీడియో చేసి పెట్టిన. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నేటి తరాలకు మన చరిత్రను అండ్ ఇంకొక విషయం ఏంటంటే కుర్తిలో కాకతీయుల కాలం నాటి ఒక శివాలయం ఉంది. అండ్ ఆ వీడియో కూడా నేను ఒక 2 years బ్యాక్ చేసి పెట్టిన. శివాలయంలో ఒక్కొక్క స్తంభం, అంటే గుడిలో ఉండే స్తంభం చాలా బాగా చెక్కబడినాయి. ఎంత బాగా అంటే మీకు రామప్ప టెంపుల్స్ అండ్ సోమనాథేశ్వరి టెంపుల్స్ అండ్ మీరు ఇంకా 1000 స్తంభాల గుడి లాంటివి చూసే ఉంటారు. ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే కొన్ని హిందూ దేవాలయాల్లో ఆ స్తంభాలను ఎంత బాగా నీట్గా చెక్కారో, అంత రూపుదిద్దారో, గుడి అంత బాగా నీట్గా రూపుదిద్దారో. ఒక పాతకాలం నాటి గుడి చూస్తే అనుభూతి వేరేలాగా ఉంటది. అట్లాంటి గుడి అయితే కాకతీయుల నాటి కాలం గుడి ఇక్కుర్తి అనే విలేజ్ లో ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల నుండి అలాగే సేఫ్ సైడ్ గా బాగుంది. అండ్ నిత్య పూజలు కూడా జరుగుతాయి. అంత బాగుంటది. మీరు ఏ గుళ్ళకి వెళ్ళినా అంత రాదు. ఐ మీన్ ఇప్పుడు కొత్త కట్టిన గుడిలోకి వెళ్తే అంత ఎంజాయ్మెంట్ ఉండదు. ఐ మీన్ మనకు ఆ గుళ్ళోకి వెళ్ళగానే మనకు పాజిటివిటీ రావాలి. లైక్ బయట మనం ఎంత స్టబుల్ ఉన్నా ఎంత ఏది ఉన్నా కానీ ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది ఓన్లీ పాత గుడిలకు మాత్రం వస్తుంది. అంటే పూర్వకాలంలో కట్టిన గుడిలకు మాత్రమే అలాంటి ఒక వైబ్ ఉంటుంది. సో అట్లాంటి గుడి ఒకటే శివాలయం, పురాతనమైన శివాలయం, అది కుర్తిలో ఉంది. మీరు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది. ఆ గుళ్ళో ఒక 10 నిమిషాలు ఉన్నా కానీ మనకు తెలియని ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది. అండ్ ప్రశాంతత అయితే ఉంటుంది. ఇప్పుడు కట్టిన కొత్త గుళ్ళకైతే అట్లాంటి అయితే రాదు. ఏదో ఫొటోస్ కోసమో అండ్ ఏదో మనం ఎంజాయ్మెంట్ కోసమో రీల్స్ కోసం పోతుంటారు. కానీ ప్రశాంతత కోసం అండ్ మనసు రిలాక్స్ కోసం ఉండాలంటే పాత గుళ్ళలోకి వెళ్ళండి. సో నెక్స్ట్ టాపిక్ గురించి చెప్తున్నంటే రాను అవన్నీ శిథిలావస్థకు చేరుతాయి. సో నెక్స్ట్ తరం చూడలేరు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోలు చేయడానికి కారణం. చరిత్ర చెప్తుంది. సో చాలా వరకు అయితే ఈ విషయం కొంతమందికి తెలియదు. తెలిసిన వారికి అయితే చెప్తున్నా, తెలియని వారు కూడా చెప్తున్నా. దయచేసి ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద ఫొటోస్ అయితే ఇస్తా చూడండి. అండ్ ఇదైతే అన్ని ఇప్పుడు ఈ వీడియో కొన్ని రోజుల వరకు అయితే ఉంటది. నెక్స్ట్ వచ్చే వారికి ఇప్పుడైతే రియల్ ఎస్టేట్స్ చాలా అవుతున్నాయి. ఎందుకంటే ఏ కొండలు కానీ ఏ గుట్టలు కానీ ఉండట్లేవు. ఈ రోజు చూసిన కొండ రేపు ఉండడం కష్టం. ఎందుకంటే మనకు చాలా వరకు అయితే ల్యాండ్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అన్ని తవ్వకాలలో పోతాయి. అందుకని నేను ఒక వీడియో చేసి పెట్టిన, చూడండి. అండ్ నేటి భవిష్యత్తు కూడా మీరు చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై నౌ, టేక్ కేర్.